Hello everyone, today I am going to talk about Telugu Big Boss Season 8 Sunday episode elimination. సో మనం చూసుకున్నట్టయితే ఈ వీక్ సాటర్డే ఇంకా సండే డబుల్ ఎవిక్షన్ అనేది జరగబోతుంది. సో నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఆల్రెడీ తేజ గాట్ ఎలిమినేటెడ్, ఇంకా సండే ఎపిసోడ్లో పృథ్వీ రాజ్ అనేది ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో నిన్న ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే తేజ ఎలిమినేట్ అయ్యాడు కదా. ఈ సండే ఎపిసోడ్లో లీస్ట్ ఉన్నది విష్ణు ఇంకా పృథ్వీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అనమాట. ఎందుకంటే విష్ణుప్రియ ఎప్పుడైనా సరే పృథ్వీ లీస్ట్లో ఉన్నప్పుడు తన వైఫ్ లాగా ఫీల్ అయిపోయి తను ఎక్కువ టెన్షన్ పడిపోయి ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు తన నేనా అన్నట్టు ఇద్దరు ఒకటేసారి లీస్ట్లో వచ్చారు. సో ఐదర్ షీ షుడ్ ఎలిమినేటెడ్, ఐదర్ హీ షుడ్ ఎలిమినేటెడ్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్కి ఎందుకు ఓట్స్ పడలేదు ఈ వీక్లో, ఇంకా ఇన్ని వారాలు అసలు ఎందుకు సర్వైవ్ అయ్యాడు. మనం ఇన్ని వారాలు చూసుకున్నట్టయితే అందరు అంటారు కదా కన్నడ బ్యాచ్. మేబీ కన్నడ బ్యాచ్ వల్ల కన్నడ వాళ్ళు ఓట్స్ వేస్తారేమో అనుకుంటున్నాను. బట్ మనకి తెలియదు కాబట్టి వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్. ఓకే, సో నేను దాని గురించి ఏం చెప్పాలనుకుంటలేదు. బట్ ఈ వీక్లో ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఓకే హీస్ రియల్ పర్సనాలిటీ, బట్ ఇన్ ఏ నెగిటివ్ వే. మనం మొన్న ఒక కన్వర్జేషన్లో చూసుకున్నట్టయితే కూడా తను ఏం చెప్తాడు, తేజ ఇంకా అవినాష్ రోహిణి వీళ్ళు ముగ్గురు అసలు టాప్ 5లో వెళ్ళడానికి అర్హత లేదు అని చెప్తాడు. హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు అట్లా చెప్పడానికి? వాళ్ళు ముగ్గురు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ బాడీకి సహకరించకపోయినా వీళ్ళు జిమ్ బాడీ వేసుకొని వీళ్ళ ఏజ్ వేసుకొని వీళ్ళు గేమ్స్ ఆడగలుగుతారు. బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ దాట్. స్టిల్ దే ఆర్ గివింగ్ దర్ 100%. అయినా సరే అలా చెప్పడం చాలా తప్పు అనమాట. సో ఇంకా విష్ణు ఏంటంటే, విష్ణు ఎందుకు టాప్ 2లో లీస్ట్లో వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హర్ యాటిట్యూడ్ అనమాట. తను కన్ఫ్యూజన్, ఇంకా ఎప్పుడు ప్రేరణని టార్గెట్ చేయడం, ఎప్పుడు రోహిణిని టార్గెట్ చేయడం, అంటే ఎవరు వాళ్ళతో ఆమెతో క్లోజ్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం సాఫ్ట్ టార్గెట్ వల్ల. సో దానివల్ల ప్లస్ ఎప్పుడు పృథ్వీ అనడం వల్ల వితౌట్ ఎనీ గేమ్. సో దానివల్ల ఎలిమినేట్ అయితే అవ్వలేదు. బట్ నెక్స్ట్ వీక్ అయితే పక్కా ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీకే టాప్ 2 లీస్ట్లో వచ్చేసింది. అట్లీస్ట్ తనకి రియాలిటీ చెక్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి అతను మాయలో ఏడవకుండా అట్లీస్ట్ మంచిగా యాక్టివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం చూసుకున్నట్టయితే పృథ్వీ విష్ణుప్రియ మ్యాటర్లో చూసుకున్నట్టయితే కూడా అతను ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో, అంటే ఆమె మాట్లాడినప్పుడు ఒక మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడతాడు. అట్లీస్ట్ కొంచెం తను ఇట్లా ఏమైనా రియాక్ట్ అవ్వగానే తన మీద పడడము. యష్మితో మనం చూసుకున్నట్టయితే కూడా నిఖిల్ అతని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. బట్ మొన్న జస్ట్ ఒక హెయిర్ విషయంలో నువ్వు చచ్చిపోయినా సరే నేను హెయిర్ గీకించుకోను, హెయిర్ తీయించుకోను అని అంత పెద్ద వర్డ్ అన్నాడు. సో తను యాటిట్యూడ్, తన ఈగో, తన ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నీ ఎక్కువ అనమాట. సో మిగతా వాళ్ళందరూ తక్కువ. సో దానివల్లనే ఎలిమినేట్ అయ్యాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. మీకేమనిపిస్తుంది? ఒకవేళ మీరు పృథ్వీ ఎలిమినేషన్ కి హ్యాపీగా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మీకేమనిపిస్తుంది అతను ఎలిమినేట్ అయ్యే రీజను? అతను ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడ్ ఇవన్నీయా, లేకపోతే ఇంకేమైనా అని? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.